కూటమి ప్రభుత్వంలో వైఫల్యాలను వ్యతిరేకంగా విశాఖలో సిపిఎం నేతలు నిరసనకు దిగారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలపై అధిక భారాలను మోపుతోందని సిపిఎం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళపై అత్యాచారాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని, పెరిగిన ధరలు ప్రజలపై మరింత భారాన్ని మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలన గత వైసీపీ ప్రభుత్వం ప్రజల మీద ధరల భారాలు వేస్తా ఉంది. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేదు. కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచుతా ఉంది. రాష్ట్రంలో మహిళలపై, పిల్లలపై అత్యాచారాలు హత్యలు పెరిగిపోయాయి. కాబట్టి ఈ ముద్రస్థ పాలనని అంతమొందించండి, మాకు అధికారం ఇవ్వండి. దీనికి భిన్నంగా సమర్థవంతమైన పాలన సాగిస్తాం. మేము ప్రజల మీద ధరల భారాలు వేయమని చెప్పని ఎన్నికల ముందు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ రాష్ట్ర ప్రజానికి హామీ ఇచ్చింది. ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. మీ అధికారం చేపట్టి చేస్తుంది ఏంటండి? ధరలు విపరీతంగా పెంచుతున్నారు. పామాయిల్ ధర మార్చి నెలలో లీటర్ 90 రూపాయలు ఉంటే 137 రూపాయలు ఉంది. సన్ఫ్లవర్ ఆయిల్ ధర 105 రూపాయలు ఉంటే 145 రూపాయలు ఉంది. ఒక లీటర్ మీద 40 రూపాయల నుంచి 40 రూపాయలు పెంచేశారు. దీనితోడు పప్పులు, ఉప్పులు, బియ్యం, నిత్యావసర ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయాయి. కరెంటు ఛార్జీలు భారం పెంచమని చెప్పి అన్నారు. 2021-22 సంవత్సరాలకి ఇప్పటికే ప్రజానీకం కట్టేసినటువంటి కరెంటు బిల్లులు కూడా బృహత్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరు మీద అదనంగా బిల్లు వసూలు చేస్తున్నారు. దాదాపు 6,000 కోట్ల రూపాయల భారం ప్రజల మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేస్తూ ఉంది. ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. మీరు చెప్తున్న దానికి, చేస్తున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. అలాగే మహిళల మీద, పిల్లల మీద అత్యాచారం రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. రాష్ట్ర హోంమంత్రి మహిళ అదుపు చేస్తామని చెప్పి అన్నారు. కానీ మహిళ వచ్చినా, పురుషులైనా సరే ప్రభుత్వ పద్ధతిలో పాటు రాలేదు. అత్యాచారాలు ఆగలేదు, హత్యలు ఆగలేదు, రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపుతామని చెప్పి అన్నారు. కానీ స్టీల్ ప్లాంట్ రోజు రోజుకి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ధ్వంసం చేస్తూ ఉంది. ఉద్యోగస్తులు జీతభత్యాలు ఇవ్వడం లేదు, సేవలు విలీనం చేయడం లేదు. దీంతో పాటు రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తా ఉన్నారు. పంటలకి ఆ గిట్టుబాటు ధరలు కూడా ఇవ్వడం లేదు. రైతు ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి సిపిఎం పార్టీగా ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగాను, విశాఖ జిల్లా వ్యాప్తంగాను అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇప్పటికే గత 15 రోజుల నుంచి వాడవాడల పాదయాత్రలు చేస్తూ, కరపత్రాలు చేస్తూ, గ్రూప్ మీటింగ్లు పెడుతూ సచివాలయ నిరసన కార్యక్రమం చేపట్టాం. ప్రజానీకాన్ని ఈ ప్రభుత్వం, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల ముందు మీరైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా అధిక ధరలు రద్దు చేయండి. బృహత్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరు కరెంట్ ఛార్జీలు రద్దు చేయండి. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపి సేవలు విలీనం చేయించండి. దీంతో పాటు మహిళల మీద, పిల్లల మీద అత్యాచారాలు ఆపించండి. రైతు గిట్టుబాటు ధరలు ఇవ్వండి. నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు అంటే కల్పించండి. మీరు చెప్పినవి అమలు చేయండి. మీరు చెప్పని అవసరం లేదు, మీరు చెప్పినవి మాట్లాడుకుని అమలు చేయండి. దాని భిన్నంగా పరిపాలన సాగకూడదని చెప్పినది డిమాండ్ చేస్తూ ఈరోజు కార్యక్రమం చేపడుతున్నాం. ప్రభుత్వం కానీ తన హామీలని భిన్నంగా పరిపాలన కొనసాగిస్తే గత ప్రభుత్వానికి ఏ గతి పెట్టిందో టీడీపీ, జనసేన కూటమి కూడా ప్రజలు అదే గతి పెట్టిస్తామని చెప్పని మీ దగ్గర హెచ్చరిస్తున్నాం.